హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ గ్రావిటేషన్లో ఉన్నటువంటి కెప్లర్స్ లాస్. గ్రావిటేషన్లో ఉన్న కెప్లర్స్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. కెప్లర్స్ లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఫార్మేషన్ వచ్చేసరికి ప్లానెటరీ మోషన్, డిస్క్రైబ్ ది ప్లానెటరీ మోషన్ అయినా అడగొచ్చు, ఇండైరెక్ట్ వేలో అడుగుతాడు ఈ క్వశ్చన్. లేదా డిస్క్రైబ్ ది కెప్లర్స్ లాస్ అనైనా డైరెక్ట్గా అడగొచ్చు. ఇండైరెక్ట్లో అడిగితే కనుక ఇదే క్వశ్చన్ని డిస్క్రైబ్ ది ప్లానెటరీ మోషన్ అని అడగొచ్చు. ఓకే, చూడమ్మా ఒకసారి ఈ ఉన్నటువంటి కెప్లర్స్ లాస్లో మనకి 3 లాస్ కెప్లర్ గారు తీసుకురావడం జరిగింది, ఎలిగెంట్ లాస్. ఒకసారి చూద్దాం. కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఈ కెప్లర్స్ లాస్ అనేది ఈ ప్లానెటరీ మోషన్, ప్లానెట్స్ ఏ విధంగా మనకి ప్లానెటరీ మోషన్ ఉంటుంది అంటే సన్ అనేది, ఓకేనా, సన్ అనేది దేని చుట్టూ తిరుగుతుందమ్మా ఒకసారి చూద్దాం. ఈ విధంగా మెన్షన్ చేస్తుంటే దిస్ ఈజ్ ద సన్. సన్కి 2 ఫోసైస్ ఆర్ దేర్. 2 ఫోసై ఆర్ దేర్. ఓకే, 2 ఫోసైస్ ఆర్ దే. సో వన్ ఆఫ్ ద ఫోసైని బేస్ చేసుకుని ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ప్లానెట్స్, సన్ ఈజ్ ద బిగ్గర్ ప్లానెట్. ఓకే, ఉన్నటువంటి వాటన్నిటికీ కొంటే కూడా మనకేంటిది, సన్ అనేది ఒక బిగ్గర్ ప్లానెట్. సో కాబట్టి ఈ బిగ్గర్ ప్లానెట్ చుట్టూ స్మాలర్ ప్లానెట్స్ అన్నీ కూడా రివాల్వ్ అవటం, ఆ రివాల్వ్ అయ్యేటువంటి మెథడ్లో 3 కాన్సెప్ట్స్ తీసుకురావడం జరిగింది. సో ఆ 3 ఏంటయ్యో ఒకసారి మనం ఆ ఎలిగెంట్ లాస్ ఏందో చూద్దాం. సో అండ్ దెన్ కెప్లర్స్ లాస్ ప్లానెటరీ మోషన్ ఆర్ సిగ్నిఫికెంట్, గుర్తించబండి అంట. సో బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, మన సోలార్ సిస్టమ్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ప్లానెటరీ మోషన్స్ అనే కెప్లర్స్ లాస్ ఎంతో గుర్తించబడ్డాయి అంట. కెప్లర్ అనేటువంటి సైంటిస్టు ఏం చేశాడంటే 3 ఎలిగెంట్ లాస్, ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి లాస్ని, ప్లానెటరీ మోషన్ యొక్క లాస్ని కనిపెట్టడం, టు డిస్క్రైబ్, దాని గురించి వివరించడం అనేది జరిగిందంట. ఏమని వివరించాడు, హౌ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ది సన్ దే ఆర్. ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ ఎలా రివాల్వ్ అయినాయి, రివాల్వింగ్ అనేది ఏ విధంగా జరిగింది. ఓకేనా, ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హౌ ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అరౌండ్ ది సో మోషన్ టు డిస్క్రైబ్ ద హౌ ఈ ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ రివాల్వ్ అవటంలో ఏ విధంగా అనేది రివాల్వ్ అయ్యింది, దాని గురించి 3 లాస్ అనేవి కనిపెట్టడం జరిగింది. ఆ 3 లాస్ కూడా చూడండి ఒకసారి. లా ఆఫ్ ఆర్బిట్స్, ఓకే, లా ఆఫ్ ఆర్బిట్స్, నెక్స్ట్ లా ఆఫ్ ఏరియాస్ అండ్ లా ఆఫ్ పీరియడ్స్. సో మన ఇక్కడ చూడండి 3 లాస్ అనేవి తీసుకురావడం జరిగింది. సో 3 లాస్లో లా ఆఫ్ ఆర్బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే కంప్లీట్గా ఆర్బిట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, కెప్లర్ గారు ఒకసారి చూడండి స్టేట్మెంట్ ఏంటి లా ఆఫ్ ఆర్బిట్స్కి. ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ది, ప్రతి ప్లానెట్ కూడా సన్ చుట్టూ ఏం చేయాలంట, ఇన్ యాన్ ఎలిప్టికల్ ఆర్బిట్, ఏ ఆర్బిట్లో తిరుగుతున్నాయి, ఎలిప్టికల్ ఆర్బిట్లో, అండ్ విత్ ద వన్ ఆఫ్ ది ఫోసై. ఇవి ఎలిప్టికల్ రొటేటింగ్ రౌండ్ షేప్ అంటలా. దిస్ ఈజ్ ద ఎలిప్టికల్ షేప్, ఎగ్ కొమాట్ షేప్ అంటాం. ఈ షేప్లో ఏమవుతున్నాయి, సన్ చుట్టూ కూడా ఒక ఫోసైని బేస్ చేసుకున్నాం. సన్కి ఎన్ని ఫోసైస్ ఉంటాయి, 2 ఫోసైస్ ఆర్ దేర్. ఓకే, ఈ విధంగా మనం డయాగ్రామ్ తీసుకుంటే 2 ఫోసైస్, దిస్ ఈజ్ 1 ఫోసై, దిస్ ఈజ్ అనదర్ ఫోసై. సో 1 ఫోసైని, ఏదో ఒక ఫోసై, 1 ఫోసైని బేస్ చేసుకుని ఇది మొత్తం కూడా రివాల్వ్ అయింది. సో ఏదో ఒక ఫోసైని బేస్ చేసుకుని రివాల్వ్ అవ్వాలి. ఏంటివి తీసుకునే ఫోసైని బేస్ చేసుకుని సన్ యొక్క ఫోసైని, ఇక్కడ ఒక ఫోసై ఉంటే ఇక్కడ ఒక ఫోసై, 2 ఫోసైస్ ఆర్ దే.
అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దిస్ లా డిస్క్రైబ్స్ ది జియోమెట్రికల్ షేప్ ఆఫ్ ది, ఈ లా అనేది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే జియోమెట్రికల్ షేప్ ఏ విధంగా ఉంటుందంటే ఈ సన్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా ఏ విధంగా షేప్ అంటే ఎలా బేస్ చేసుకుని అంటే సన్ బేస్ చేసుకుని ఈ ఉన్నటువంటి ఈ 7 ప్లానెట్స్ కూడా రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఎంత స్పీడ్తో అవుతున్నాయో వాటి యొక్క షేప్ని తీసుకుని ఎసెంట్రిసిటీ అంటాం. ఎసెంట్రిసిటీ కనుక లెస్ దెన్ 1 ఉంటే అంటే దట్ మీన్స్ ఈ ఈజ్ లెస్ దెన్ 1, ఈ ఈజ్ లెస్ దెన్ 1 కనుక ఉంటే అప్పుడు మనం దాన్ని ఎలిప్టికల్ షేప్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సరే. దిస్లా డిస్కస్ జామెట్రికల్ షేప్, జామెట్రికల్గా ఎలాంటి షేప్ కలిగి ఉంది అంటే కక్షలో కంపల్సరీ మనకి ఈ ఒక ఎలిప్టికల్ షేప్ అంటే ప్లానెట్స్ యొక్క ఏ విధంగా షేప్ ఏ షేప్లో ఉన్నాయి, ఎక్కడ లొకేట్ అవుతున్నాయి, సన్ చుట్టూ సన్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ లొకేషన్ బేస్ చేసుకుని ఇవి ఎలా తిరుగుతున్నాయో ఈ ప్లానెటరీ సిస్టమ్ మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ లా, ఈ లా ప్రకారం ఎవ్రీ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ప్లానెటరీ సిస్టంలో ప్రతి ప్లానెట్ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అనేది జరుగుతుంది. సో ఇన్ అన్ ఎలిప్టికల్, ఆ షేప్ కూడా ఏంటిది ఎలిప్టికల్ ఆర్బిట్. ఓకే, ద సన్ ఆక్యుపైస్ ద ఎట్ వన్ ఆఫ్ ద 2 ఫోసై ఆఫ్ ద ఎలిప్స్. సో 2 ఫోసైలో ఉంటాయని చెప్పాం సన్నకి. ఆ సన్లో ఏదో ఒక ఫోసైని బేస్ చేసుకుని ఇవి ఏమవుతున్నాయి ఫోకస్ చేసుకుని ఇవి ఎలిప్టికల్ షేప్లో రివాల్వ్ అవుతూ ఉన్నాయి. యాజ్ ద ప్లానెట్ మూవ్స్, ఇక్కడ ప్లానెట్ అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే అరౌండ్ ది సన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్, దాని యొక్క కక్షలో, ఆర్బిట్ అంటే కక్ష, దాని కక్షలో ఆల్వేస్ సన్ బేస్ చేసుకుని సన్ చుట్టూ కూడా ఇవి ప్లానెట్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లానెట్ టు ద సన్ కాన్స్టెంట్లీ చేంజెస్. సో ఈ ఉన్నటువంటి సన్ దగ్గర ఒక రకమైనటువంటి స్పీడ్ ఉంటే సన్ నుంచి డిస్టెన్స్ దూరంగా వచ్చేసినప్పుడు అనదర్ స్పీడ్ అనేది ఇది అంటే నిదానంగా కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటిది స్పీడ్ అనేది, అదే మనకు చెప్తా ఉన్నాడు. ఇదేంటిది లా ఆఫ్ ఆర్బిట్స్. నెక్స్ట్ లా ఆఫ్ ఏరియా స్టేట్మెంట్ చూడమ్మా. రేడియస్ ఆఫ్ వెక్టార్ డ్రాన్ ఫ్రమ్ ది సన్ అంటే దట్ మీన్స్ ఇది షేప్ డ్రా చేసాం. దిస్ ఈజ్ ఆల్సో ఏ సన్, సన్ ఇక్కడ ఉందాడు అనుకున్నాం. సో సన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనకు ఉన్నటువంటి ఏరియా A1 అనుకుంటే దిస్ ఈజ్ ద ఏరియా A2. ఇక్కడ 1 మంత్ టైం తీసుకుంటే ఇక్కడ కూడా 1 మంత్ టైమే తీసుకుంటుంది. ఓకే, అంటే సేమ్ ఏరియా A1. ఎస్ అనేది ఎక్కడ ఉన్నాడు, డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ దగ్గరలో అంటే ఈ ఉన్నటువంటి ఫోసైన్ బేస్ చేసుకుని మనకి ఇక్కడెక్కడో ప్లానెట్ ఉన్నాడు, ఇక్కడెక్కడో ప్లానెట్ ఉన్నాడు. ప్లానెట్ అనేది ఈ సన్ చుట్టూ, దిస్ ఈజ్ ద ప్లానెట్. ప్లానెట్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీన్ డిస్టెన్స్ అంటాం, క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా సన్ చుట్టూ. రివాల్వ్ అవుతున్నప్పుడు ఈ డిస్టెన్స్ని బట్టి ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుందో, దగ్గరలో ఉన్నప్పుడు సన్నకి దగ్గరలో ఉన్నప్పుడు ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుందో సన్నకి దూరంగా ఉన్నప్పుడు కూడా అంతే ఏరియాలో రివాల్వ్ అవుతుంది జరుగుతుంది. అవునా, చూడండి డ్రాయింగ్లో ఇది విడ్త్ ఎక్కువగా ఉంది, ఇది లెంత్ ఎక్కువగా ఉంది. బట్ 2 ఏరియాస్ ఆర్ సేమ్, బట్ టైం కూడా సేమే ఇక్కడ. సో దీన్ని బట్టి మనకి ఎక్స్ప్లెనేషన్ ఏమివ్వటం జరిగింది అంటే ఒకసారి చూద్దాం. వీటిని ఏమంటారంటే ఇమాజినరీ లైన్ అంటాం. ఏమంటాము, దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్ అండ్ ఆల్సో వెక్టార్ డ్రాన్ అంటే ఒక ఫోకస్ పాయింట్ తీసుకుని మనం ఇలా తీసుకుని ఎలా అయితే మధ్యలో పెట్టుకుని ఇలా ఇది రేడియస్ అని చెప్పేసి అని అంటామో, అండ్ ఆల్సో ఇలా కనుక సేమ్ అటే ఈక్వల్ ఏరియాస్తో ఇలా డ్రా చేస్తే దాన్ని వెక్టార్ డ్రాన్ అంటాం, లేదా ఇమాజినరీ లైన్స్ అంటాం. ఓకే, అంటే వచ్చి సన్ డైరెక్ట్గా మన ముందేం తిరగట్లేదు, ఇమాజిన్గా మనం లైన్ డ్రా చేస్తున్నాం అంటే దాన్ని బేస్ చేసుకుని. ఓకేనా, సో చూద్దాం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ద రేడియస్ వెక్టార్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్కడి నుంచి అమ్మా సన్ నుంచి దేనికి టు ది ప్లానెట్ స్వీప్స్ అవుట్. స్వీప్స్ అవుట్ అంటే ఏంటి, స్వీప్స్ అవుట్ అంటే తుడిచిపెట్టుకుని పోకుండా, అంతరించిపోకుండా. అంటే దట్ మీన్స్ మనకి సన్ మీదకి వచ్చేసి ఆ ఉన్నటువంటి ప్లానెట్స్ అన్నీ పడిపోవుగా. ఓకే, దాని యొక్క డిస్టెన్స్లో అవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో స్వీప్స్ అవుట్ తుడిచిపెట్టుకోకుండా, నాశనం అయిపోకుండా ఈక్వల్ ఏరియాస్ని మెయింటైన్ చేసుకుంటూ ఈక్వల్ ఇంటర్వెల్ అంటే చెప్పాం కదా ఆల్రెడీ ఎంత టైం ఉంది ఇక్కడ 1 మంత్ ఈక్వల్ టైము అండ్ ఆల్సో 1 మంత్. A1 ఏరియా A2 ఏరియా రెండు కూడా సేమ్ అని చెప్పాము ఆల్రెడీ. అవునా, సో అది దాని అర్థం ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ద రేడియస్ వెక్టార్ ఈజ్ ఇమాజినరీ లైన్. ఈ రేడియస్ వెక్టార్ ఏ లైన్ అని చెప్పాం, ఇమాజినరీ లైన్. ఎక్కడి నుంచి ఉంది, ఫ్రమ్ ది సన్, సన్ నుంచి ప్లానెట్కి. అకార్డింగ్ టు దిస్ లా, ఈ లా ప్రకారం ఏ ప్లానెట్ కవర్స్ ద సేమ్ ఏరియా ఆఫ్ ది స్పేస్ ఇన్ ద సేమ్ అమౌంట్. సేమ్ ఏరియాని కవర్ చేస్తా అలాగే సేమ్
టైం కూడా 1 మంత్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 మంత్ అయితే 1 మంత్. ఇట్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది, ఇది దేని చుట్టూ తిరుగుతుంది, సన్ చుట్టూ తిరుగుతుంది. ద ప్లానెట్స్ డు నాట్ మూవ్ విత్ ద కాన్స్టెంట్ స్పీడ్ అలాంగ్ దేర్ ఆర్బిట్స్. ప్లానెట్స్ అనేవి కాన్స్టెంట్ స్పీడ్తో వాటి యొక్క ఆర్బిట్స్లో తిరగవంట. బట్ దేర్ స్పీడ్ వ్యారీస్ సో దట్ రేడియస్ వెక్టార్, ఇవి కంపల్సరీ స్పీడ్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడం వ్యారీ అనేది అవుతూ ఉంటుంది ఈ రేడియస్ వెక్టార్స్ అనేవి. సో ఎలా అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్, ఈక్వల్ ఏరియా కలిగి ఉంటుంది, ఈక్వల్ టైం అనేది మెయింటైన్ చేస్తుంది. ద పాయింట్ ఇన్ విచ్ ద ఎలిప్స్ వేర్ ద ప్లానెట్ నీరెస్ట్ టు ది సన్, నీరెస్ట్ టు ది, చూద్దాం ఇక్కడ డయాగ్రామ్ ఒకసారి మెన్షన్ చేద్దాం. ఇక్కడ సన్ ఉన్నాడు, ఆర్బిట్లో కక్షలో తిరుగుతూ ఉన్నాయి. సో ప్లానెట్ అనేది రివాల్వ్ అవుతూ ఉంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిట్ ఈస్ ద A1 అండ్ A2. దిస్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 1 month and also it having a 1 month. Okay, sweeps out. Next, the point in this ellipse ఏ షేప్లో తిరుగుతుంది, ఎలిప్స్ షేప్. సో వేర్ ద ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్, ప్లానెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివాల్వ్ అవుతుంది నియరెస్ట్ టు ద సన్ అయితే, సన్నకి దగ్గరలో ఇది దగ్గరకు వచ్చి మనకి రివాల్వ్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ ద దట్ డిస్టెన్స్, ద నియరెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ద పెరిహీలియన్ అని చెప్పేసి తీసుకుంటాం. అదే ఇక్కడి నుంచి సన్ నుంచి A2 అంటే ఇక్కడ చాలా డిస్టెన్స్ ఉంది. ఓకే, దీన్ని ఏమంటాం, ఎపిహీలియన్ అంటాం. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ, పెరిహీలియన్ వేర్ ద ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్ ఈజ్ కాల్డ్ పెరిహీలియన్ అండ్ ద పాయింట్ ఎట్ విచ్ ద ప్లానెట్ ఈజ్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద సన్, సన్ నుంచి దూరంగా ఉంటే ఎపిహీలియన్, సన్ నుంచి దూరంగా ఉండదు. ద ప్లానెట్, ద స్పీడ్ ఆఫ్ ప్లానెట్ ఈజ్ ద మ్యాక్సిమం, పెరిహీలియన్ దగ్గరలో ఉంది కాబట్టి, దగ్గరలో ఉన్నప్పుడు సన్నకి ప్లానెట్ అనేది మ్యాక్సిమం దాని యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమంగా ఉంటుంది. అదే మినిమం అంటే దూరంగా ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ ఎలా ఉంటుంది, మనకి మినిమంగా ఉంటుంది. స్పీడ్ ఇక్కడ ఎలా ఉంటుంది, మినిమం, ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అండ్ దెన్ లా ఆఫ్ పీరియడ్స్. ద స్క్వేర్స్ ఆఫ్ ది పీరియడ్స్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ది ప్లానెట్స్, ఈ స్క్వేర్స్ దీని చుట్టూ తిరుగుతున్నాయి కదమ్మా, ఒకసారి అబ్జర్వ్ చేశారా, లీప్ ఇయర్ అంటాం అవునా. లేదే ఒక్కొక్కసారి ఎలా జరుగుతుంది మనకి అంటే టైం అనేది స్పీడ్గా ఉన్నట్టుగా ఉంటుంది, ఒక్కోసారి టైం చాలా స్లోగా ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. దిస్ ఈస్ ద ఎపిహీలియం అండ్ డ్యూ టు ద పెరిహీలియన్ అంటే ఎపిహీలియన్. ఓకే, అండ్ దెన్ ఒకసారి చూద్దాం లా ఆఫ్ పీరియడ్, స్క్వేర్స్ ఆఫ్ ది పీరియడ్స్. ఓకే, టీతో రిప్రజెంట్ చేస్తాం. ఇలా తిరుగుతూ ఉంటుంది కదా స్క్వేర్స్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ అనేది ఈ ప్లేస్ బేస్ చేసుకుని ఒక రౌండ్ అంటే ఒక రివల్యూషన్ కంప్లీట్ చేసుకుంటే దాన్ని పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అంటాం ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తిరిగి దాని ఒరిజినల్ పేజ్ 1 రెవల్యూషన్ కంప్లీట్ చేసుకుని పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ దట్ ఈస్ ద T. ఓకే, అండ్ దెన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఉంటుంది కదా, సన్ నుంచి ప్లానెట్కి ఉన్న డిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటాము అంటే మీన్ డిస్టెన్స్ క్యాపిటల్ R. ఓకే, ఈ ఉన్నటువంటి ఏదైతే టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ T ఉందో దాని యొక్క స్క్వేర్ అనేది ఈ మీన్ డిస్టెన్స్ యొక్క క్యూబ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండటమే లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, అదే చెప్తాను, ద స్క్వేర్స్ ఆఫ్ ద పీరియడ్స్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది planets are proportional to the cubes of their main distance from the sun. Okay, and then explanation, if T is the period of revolution of planet around the sun, sun చుట్టూ తిరిగేటప్పుడు T అనేది ప్లానెట్ యొక్క రెవల్యూషన్, R అనేది మీన్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్. సో దెన్ అకార్డింగ్ టు దిస్ లా, ఈ లా ప్రకారం T స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు R క్యూబ్. ఓకే, T స్క్వేర్ దీని ప్రకారం రాసుకున్నాం, T స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు వచ్చిందంటే ఏదో కాన్స్టెంట్ రావాలి. సో కాన్స్టెంట్ అని రాసాం R క్యూబ్. సో T స్క్వేర్ బై ఇది కిందకు వచ్చేస్తే ఏమవుతుంది, డినామినేటర్ T స్క్వేర్ బై R క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో అండ్ దెన్ హెన్స్ ద వాల్యూ ఆఫ్ T స్క్వేర్ బై R క్యూబ్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్ ది, అన్ని ప్లానెట్స్కి సేమ్ అని చెప్పొచ్చు. ఓకే, దీంతోపాటు ఒక డయాగ్రామ్ మెన్షన్ చేద్దాం, ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. అండ్ దెన్ దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఒకసారి యా, సో దిస్ ఈజ్ ద ప్లానెటరీ మోషన్లో సిస్టంలో దిస్ ఈజ్ ద మేజర్ యాక్సిస్, దిస్ ఈజ్ ద స్ట్రైట్ వై పాత్, దిస్ ఈజ్ ద మైనర్ యాక్సిస్, దిస్ ఈజ్ ద మేజర్ యాక్సిస్. ఇక్కడ నుంచి ఏ పార్ట్ ఈజ్ ద సెమీ మేజర్ యాక్సిస్, బి పార్ట్ ఈజ్ ద, ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే సెమీ మైనర్ యాక్సిస్ అంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. ఇక్కడెక్కడో సన్ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంత మీన్ డిస్టెన్స్ ప్లానెట్కి సన్కి R. ఓకే, ఇక్కడ చూద్దాం, ద మీన్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ది సన్. ఓకే, సన్ నుంచి
మీన్ డిస్టెన్స్కి ఉన్నటువంటి ప్లానెట్కి ఉన్న ఈ డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడు ఇక్కడ చూడు. ఈక్వల్ టు ది సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్టికల్ ఆర్బిట్. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది కదా, సెమీ మేజర్ ఏకి ఈక్వల్ అని చెప్తున్నాడు. సో అండ్ దెన్ విచ్ ఈజ్ ద ప్లానెట్ ఈజ్ రివాల్వ్, ఎప్పుడు ప్లానెట్ అనేది రివాల్వ్ అయ్యేటప్పుడు. దిస్ లా ఇంప్లైస్ దట్ ద పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ఏ ప్లానెట్ అరౌండ్ ది సన్ చుట్టూ తిరిగేటప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ టైం అనేది దేనికి అంటే సన్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ విత్ సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్. దాని కక్షలో తిరిగేటప్పుడు సెమీ మేజర్ యాక్సిస్ అనేది ఈ పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్. దీస్ ఆర్ ద 3 laws. ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్, సెకండ్ లా ఆఫ్ ఏరియాస్, థర్డ్ లా వచ్చేసరికి లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, ఒకసారి మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి. ఏమైనా బ్లర్రెడ్ వచ్చినా కొంచెం ఇప్పుడు ఇక్కడ గ్యాదర్ అవ్వచ్చు. ఒకసారి చూడండి మ్యాటర్. ఓకే, దట్స్ ఆల్. సో మన సబ్స్క్రైబర్ అడిగిన రీతిగా ఒక సబ్స్క్రైబర్ అడగటం జరిగిందమ్మా, ఈ గ్రావిటేషన్లో ఉన్నటువంటి ప్లానెటరీ మోషన్ ఏదైతే ఉందో కెప్లర్స్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగటం జరిగింది. అందుకని ఈ వీడియోని చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.